Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da South India's #1 travel brand. హలో విశ్వదేవ్ గారు. హలో హాయ్, వెల్కమ్ టు కలాటా తెలుగు. థ్యాంక్ యూ. ఫైనల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లా. యాక్టర్ పర్స్పెక్టివ్ నుంచి స్టార్ట్ చేయాలా, ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేయాలా? ఒక నార్మల్ బాయ్ ఫ్రమ్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. బికాస్ చాలా మందికి తెలియకపోవచ్చు. మీరు దానికి ముందు చెప్పేద్దాము. మీరు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ పరేషాన్, డబుల్ ఇంజన్ అండ్ ఇప్పుడు థియేటర్స్లో నడుస్తున్న 35 చిన్న కథ కాదు. దాంట్లో మీరు నేను ప్లే చేశారు సిద్ధు అండ్ వాల్టర్ ప్రొడక్షన్స్. వి యాక్చువల్లీ మాకు ఈ ప్రొడ్యూసర్ అన్న వర్డే కొంచెం యాక్చువల్లీ ఎక్కడైనా కాంటెంట్ మీద ప్రొడ్యూసర్ అని వేస్తారు కదా, ఫస్ట్ తీసేయమంటాం. ఎందుకు జనాలకి డబ్బులు గుర్తు రావాలి, ఎందుకు ఎవరు డబ్బులు పెట్టాడో తెలియాలి, అవన్నీ ఎందుకు అన్నది మా మా మేమేదైతే ఒక బిలీఫ్ సిస్టంలో ఉంటామో అందులో వర్కౌట్ అవుతుంది నాకు. ఎనీవే, సో నేను వైజాగ్ లో పుట్టి వైజాగ్లో స్కూలింగ్ చేసి చిన్నప్పుడు సినిమాలు విపరీతంగా తెలుగు సినిమాలు చూసి చిరంజీవి గారి సినిమాలు, రజనీకాంత్ గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు విపరీతంగా సినిమాల మీద ట్రిప్ అయిపోయి స్కూల్లో ఐ వాజ్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ సైడ్ ఉండేవాడిని. చదువుల్లో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది దాని గురించి. అండ్ ఎందుకంటే ఈ 35లో అరుణ్ క్యారెక్టర్తో బాగా రిలేట్ అవుతాను నేను కూడా. అందుకే యాక్చువల్లీ కథ విన్నప్పుడు విపరీతంగా కనెక్ట్ అయింది. వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ లైక్ ఐ వాజ్ వెరీ మచ్ అరుణ్ బ్యాక్ దెన్. సో ఆ టాపిక్ వద్దు, ఎందుకంటే విన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఉండేవాడు అండ్ మా క్లాస్మేట్స్ అందరు చూస్తుంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. సో వైజాగ్లో హ్యాపీగా స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్ వాజ్ డన్. ద ఇంజనీరింగ్ కూడా అక్కడే విశాఖ వ్యాలీ స్కూల్. అండ్ దెన్ విజ్ఞాన్లో హాస్టల్, అంటే విశాఖ వ్యాలీలో సరిగ్గా చదవట్లేదని బోర్డింగ్ స్కూల్లో పెట్టారు విజ్ఞాన్లో. దెన్ కొంచెం పర్ఫామ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్కి డ్రాప్ అయిపోయింది. కానీ కష్టపడి మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఫినిష్ చేసేసి హైదరాబాద్ వచ్చి కొన్ని రోజులు వర్క్ చేసి అండ్ దెన్ ఐ మూవ్ టు పూణేలో మెకానికల్ ఏదైతే మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను కదా. సో దానికి రిలేటెడ్ గర్వర్ వాల్ రోప్స్ అని కదా, స్కేఫ్ బాల్ బేరింగ్స్లో కపుల్ ఆఫ్ కంపెనీస్లో ఐ స్టార్టెడ్ వర్కింగ్. కానీ ఎవ్రీవేర్ ఐ వెంట్, అంటే ఢిల్లీ నుంచి దేనిలో అయినా ఎక్కడ పని చేసినా కూడా మిస్ఫిట్టే. నేను ఒక్కడే మిస్ఫిట్లో కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు మిస్ఫిట్లో చెప్తా ఉండేవారు. కానీ నాకు కొత్త ఐడియాస్ ఏం లేవు. ఏదో చెయ్యాలనో లేదంటే కొత్త ఫీల్డ్ పర్సూ చేయాలనో లేదు. మ్యూజిక్ చాలా వినేవాడిని, మ్యూజిక్ ప్లే చేసేవాడిని. కాలేజ్లో ఒక బ్యాండ్లో, శ్రీచరణ్ పాకాలతో ఒక బ్యాండ్లో మేము ఉండేవాళ్ళం వైజాగ్ డేస్లో, కాలేజ్ డేస్లో. ఇట్స్ కాల్డ్ ది బెంచ్ క్రౌడ్ అని ఒక పేరుతో స్టార్ట్ అయ్యి తర్వాత ది రబ్బర్ బ్యాండ్ అని మార్చుకొని అలాగే వి యూస్ టు ప్లే క్లాసిక్ రాక్. హోటల్ పార్క్ హోటల్లో ఇక్కడక్కడ క్లాసిక్ రాక్ మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళం. ఐ యూస్ టు డూ గిటార్ అండ్ వోకల్స్. Srichu used to do guitars and vocals, and there's one more guy called Abbas. He used to do a bunch of these things. So అప్పుడు వచ్చేసాను హైదరాబాద్. తర్వాత పూణేలో ఉన్నప్పుడు మళ్ళీ వైజాగ్ వెళ్ళాను. మధ్యలో ఒకసారి సరదాగా వెళ్తే మనకి డీజే టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ ఉన్నాడు కదా, మల్లిక్ రామ్ వాజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. చిన్నప్పుడు శ్రీచరణ్, నేను, మల్లిక్ రామ్ ఇదంతా ఒక బ్యాచ్ అనమాట వైజాగ్ డేస్లో. సో తను హీ వాంటెడ్ టు బి ఏ డైరెక్టర్. మా దాంట్లో వాడు ఒకడు స్టార్ట్ చేశాడు ఐ వాంట్ టు అని. వాడు ఆర్కిటెక్చర్ అది చదివాడు, బట్ హీ వాంటెడ్ టు బి ఏ డైరెక్టర్. సో హీ వాజ్ మేకింగ్ ఎ షార్ట్ ఫిల్మ్. యాక్చువల్లీ మేము అప్పుడు ఒక బంచ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ చేసాం బిఫోర్ ఐ ఈవెన్ మూవ్డ్ అవుట్ ఆఫ్ వైజాగ్. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాం. అన్ని షార్ట్ ఫిల్మ్స్ కొంచెం ఎడ్జీ షార్ట్ ఫిల్మ్స్, అంటే ఫిలసాఫికల్ కంటెంట్ ఉండి లేదంటే లేయర్డ్ టాపిక్స్ మీద ఉండేవి. ఏవి అంత క్లియర్గా ఉండేవి, కొంచెం అబ్స్ట్రాక్ట్ షార్ట్ ఫిల్మ్స్ లాగే ఉండేవి. లైఫ్ గురించి ఒక వేరే పర్స్పెక్టివ్లా ఎక్కువ వీ యూస్ టు ట్రిప్ ఆన్ పింక్ ఫ్లాయిడ్ మ్యూజిక్. ఇలా కొన్ని బ్యాండ్స్ వినడం, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి షేప్ అప్ అయిన కొన్ని బుక్స్ ఎవరైతే మల్లిక్ ఈ వాజ్ లాడ్ ఇన్ టు రీడింగ్. సో ఇవన్నీ కలెక్టివ్లీ షేప్ ద వే వీ లుక్డ్ ఎట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. అండ్ అలాంటి కైండ్ ఆఫ్ కాంటెంట్ చేసాం కొన్ని యూనో ఒక గ్రౌండ్ మీద, ఒక గ్రౌండ్లో ఒక క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిన ఒక ప్లేయర్గా నేను చేసి, దాని తర్వాత ఆ గ్రౌండ్లో ఉన్న మన కేర్ టేకర్ ఉంటాడు, గ్రౌండ్ చూసుకొని వాడి దగ్గర నుంచి ఏదో ఒక ఫిలాసఫీ తెలుసుకొని అబౌట్ విన్నింగ్ అండ్ లూజింగ్ ఇలాంటి షార్ట్ ఫిల్మ్ చేసాం. ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను నేను అనుకోకుండా. మళ్ళీకి యాక్టర్ దొరకలేదు,
నాతోని చేయించాడు 2 Saturn ది కుక్కూస్ నెస్ట్ అని. చెప్పాడు దీని గురించి. అదే నా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళింది. అది వెళ్ళా. ఆ తర్వాత ఇఫ్ ఓన్లీ ఐ కుడ్ ఫ్లై అని ఇంకోటి చేశాడు. అది వెళ్ళినట్టుంది. ఇది ఇంకా మచ్చ హెడ్ అన్నమాట. మేబీ హీ వాజ్ ఆల్సో లిటిల్ నాట్ షూర్ ఆఫ్ హిస్ వర్క్ అవ్వచ్చు. డివోర్స్ గురించి చేసింది అది అదే ఇఫ్ ఓన్లీ ఐ కుడ్ ఫ్లై. ఓకే ఓకే ఓకే. ఇది 2 డిసీజెస్. ఒకటేమో అంటే ఒక వైరస్ సంథింగ్ ఎంటరింగ్ ఇన్ టు హోస్ట్ బాడీ, హ్యూమన్ బాడీ, అండ్ అనదర్ వైరస్ సార్ట్ ఆఫ్ థింగ్ ఆర్ బ్యాక్టీరియల్ థింగ్ ఎగ్జిట్ అవుతుంటే వాళ్ళు డోర్వేలో కలిసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనే ఒక సబ్జెక్ట్. సో దాన్ని హ్యూమన్గా అలా పర్సోనిఫై చేసి ఇద్దరు కూర్చుని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే బెంచ్ మీద కూర్చోబెట్టి మాట్లాడిపించాడు. అది చేసాం, వెళ్ళిపోయాం, అయిపోయింది. ఎందుకు చేసాం కూడా తెలియదు. యాక్చువల్లీ హ్యాడ్ నో. ఇప్పుడు నాకు సినిమాలోకి ఎంటర్ అవ్వచ్చు అనే థాట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఇట్ డెంట్ క్రాస్ మై హెడ్. వాడు డైరెక్షన్ చేస్తున్నాడు అన్నప్పుడు కూడా హే మనం యాక్టర్ అవ్వచ్చు కదా అన్న థాట్ ఏం రాలా. ఏదో చిన్నప్పుడు మటుకు చాలా ఎక్కువ సినిమాలు చూసామండి, ఎస్పెషలీ తెలుగు సినిమా చాలా ఎక్కువ చూసామండి. వెళ్ళిపోయాను, పర్స్యూ చేస్తున్నాను నా జాబ్, అండ్ దెన్ మాస్టర్స్కి అప్లై చేశాను. వెళ్ళిపోబోతున్నా. యాక్చువల్లీ ఓక్లాహోమా స్టేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, GRE TOEFL స్కోర్ బాగా వచ్చింది, అంతా గుడ్. దట్స్ వెన్ ఐ గాట్ దిస్ కాల్ ఫ్రమ్ ఇక్కడ మన సురేష్ ప్రొడక్షన్స్ అండ్ అష్టాచమ్మ ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు పిట్టగోడకి ఎలా వాళ్ళకి ఎలా దొరికారు? ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తే నేను పూణే నుంచి బయలుదేరి వచ్చా. ఏంటి అసలు అని తెలుసుకుంటే ఇలాగా అనుదీప్ అక్కడ ఉన్నాడు, విరించి ఉన్నాడు. దేవర్ 2 films హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైమ్, ఉయ్యాల జంపాల అండ్ దిస్. దానికి కూడా ఆడిషన్ చేశారు, దానికి కూడా దేవర్ లైక్ లిటిల్ కన్విన్స్. బట్ ఐ యూస్ టు లుక్ వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ. ఇంకా కొంచెం గెడ్డాలు మీసాలు కూడా రాలేదు అప్పుడు. సో అప్పుడు అనుదీప్ రియలీ లైక్డ్ మై పర్ఫార్మెన్స్. హీ వాస్ వెరీ ఫాండ్ ఆఫ్ హ్యావింగ్ మీ ఇన్ పిట్టగోడ. సో అక్కడ అనుదీప్తో ఒక ఇది స్టార్ట్ అయింది. అండ్ ఆడిషన్ చేయడం, తనకు నచ్చడం, దాని తర్వాత దట్స్ హౌ పిట్టగోడ హ్యాపెండ్. ఫస్ట్ ఫిలిం మా ఇద్దరిది. ఆపర్చునిటీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చింది బేసికలీ. ఎగ్జాక్ట్లీ. అది దట్ ఈస్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. ఎందుకు అలా అయిందో నాకు తెలీదు. అండ్ ఒక టఫ్ డెసిషన్ యాక్చువల్లీ. మాస్టర్స్కి వెళ్ళకుండా నేను ఉండిపోయి, అండ్ దట్స్ వెన్ ఐ స్పోక్ టు సిద్ధు, నా వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఏం చేయమంటావు ఇలా వచ్చిందంటే, కాదు సిద్ధు అని, వెరీ క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అండ్ హీ వాజ్ బ్యాక్ దెన్ ఆల్రెడీ ఇన్ ద US. ఐ వాస్ గోన్ జాయిన్ హిమ్. సో ఏంటి ఇలా వచ్చింది అంటే, నీకు ఇష్టం కదా, యూఆర్ ఆల్వేస్ ఫాండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్, మరి వై డోంట్ యూ గివ్ ఇట్ ఎ షాట్ అంటే. నేను యాక్చువల్లీ అప్పుడు నాకు తెలియదు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి. నేను చాలా చాలా క్యాజువల్గా ఉన్నా, బట్ ఐ డెంట్ నో హౌ బిగ్ అన్ ఆపర్చునిటీ ఇట్ వాస్. తర్వాత అనుదీపాలు చెప్తున్నారు, అసలు ఎన్ని మంది వెయిట్ చేస్తున్నారు తెలుసా ఈ ఛాన్స్కి, నీకు అసలు డోర్ నాక్ చేసుకుని వచ్చింది, నువ్వు ఏదో సరదాగా ఫన్లా తీసుకుంటున్నావు అన్న జోన్లో ఉండే. బట్ అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు. అనుదీప్ రియలీ లైక్డ్ మీ అండ్ బోత్ ఆఫ్ అస్ వెంట్ అహెడ్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ కాల్డ్ పిట్టగోడ. దానికి వచ్చే ముందు ఇప్పుడు US ఇది క్యాన్సిల్ చేసుకుని యాక్టింగ్కి వెళ్ళాలంటే ఇంట్లో ఏంటి రియాక్షన్? ఇంట్లో చెప్పలే. మరి చెప్తే పెద్ద డిస్కషన్ కదా. అండ్ ఐ వాజ్ ఆల్మోస్ట్, అంటే ఐ నో మై డాడ్ ఇస్ వెరీ సేఫ్ గై. హీస్ ఆల్వేస్ బీన్ సేఫ్. అండ్ ఆయన సేఫ్టీని ఇష్టపడతారు. ఇప్పుడు అందరి పేరెంట్స్ సెక్యూర్గా ఉండడం, అందరూ మరి అందరికీ అదే ఉంటుంది. ఎందుకంటే ముందుకెళ్ళిన తర్వాత ఒకవేళ అటు ఇటు అయితే వీడు ఇరుక్కుపోతాడేమో అని ఒక భయం ఉంటుంది. సో చెప్పకపోతే బెటర్. అండ్ నేనేంటంటే ఒక పెద్ద ఆపర్చునిటీ లాగే చూసా ఇది. ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్స్ అండ్ అష్టాచమ్మ వాజ్, నేను అప్పటికి అష్టాచమ్మ నాకు చాలా ఇష్టం. అండ్ అష్టాచమ్మ ప్రొడ్యూసర్ అనగానే, అండ్ హీఈస్ ద వన్ హూ సెడ్ నాకు ఐ కెన్ సీ దట్ ఐ వాంట్ టు హ్యావ్ యూ ఇన్ అ ఫిలిం అన్నది అతను యాక్చువల్లీ పాయింట్ చేశాడు. అతను అనుదీప్ వాజ్ ఆల్వేస్ బై మై సైడ్. ఎందుకో హీ కైండ్ ఆఫ్ స్టూడ్ బై. అండ్ అప్పుడు ఒక డెమో షూట్ చేసాం, వాళ్ళకి నచ్చింది. అండ్ దెన్ పిట్టగోడ హ్యాపెండ్. పిట్టగోడ ఇట్ టుక్ సమ్ టైమ్ యాక్చువల్లీ. పిట్టగోడ బికాస్ దే వర్ మేకింగ్ అదర్ ఫిల్మ్ ఆల్సో. కొంచెం టైం ఇది అయింది. 2016లో వచ్చింది ఆ పిట్టగోడ. 16 ఎండింగ్, సో ఆల్మోస్ట్ 17 డిసెంబర్. మీరు కమిట్ అయింది ఎప్పుడు? 13, 14, 15. ఒక 1 year పట్టేసింది. అనుకోలే, ఎలాగనే షూట్ అనుకున్నా నేను. ఆ వెయిటింగ్ ప్రాసెస్ ఎట్లా? ఆ వెయిటింగ్ ప్రాసెస్, దానివల్లే నాకు ఇప్పుడు వెయిటింగ్ ప్రాసెస్ అనేది బాగా లెసన్స్ అనేవి. ఇక్కడ వెయిటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వెయిటింగ్ ఎలా ట్యాకిల్ చేయాలనేది నాకు అర్థమైంది ఏంటంటే, ఇఫ్ యూఆర్ క్రియేటివ్లీ ఇన్వాల్వ్డ్, ఆ వెయిటింగ్ మీకు అనిపించదు. బయట ఉన్న వాళ్ళందరూ ఫ్రస్ట్రేట్ అవుతుంటారు.
బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద క్రియేటివ్ ప్రాసెస్, లైక్ ఇఫ్ యువర్ డైరెక్టర్ ఇస్ allowing you to be part of the creative process, then అస్సలు టైం తెలీదు. ఇన్ఫ్యాక్ట్ యూ వాంట్ టు బై మోర్ టైం. కానీ పీపుల్ హు ఐడల్ ఇన్ ద టీమ్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాక్టర్స్, వీళ్ళందరికీ ఏంటి బ్రో అప్డేట్, ఏంటి బ్రో రిలీజ్ ఎప్పుడు అనుకునే వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. సో ఇట్ కూడా హ్యాపెన్. చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సినిమా కూడా యాక్చువల్లీ ఇప్పటికీ బాగుంటుంది, చాలా సరదాగా ఉంటుంది. అండ్ సర్ప్రైజింగ్లీ యాక్చువల్లీ కొన్ని మందికి చాలా ఇష్టం ఆ సినిమా. మేము ఇంకో చోట ఎక్కడో క్లబ్లో వేసినప్పుడు సినిమా రిలీజ్ అనేసరికి చాలా ఫ్యాక్టర్స్ బ్రో. ఐ మీన్ ఆనెస్ట్లీ కొంచెం మీడియోకర్ ఫిల్మ్స్ బాగా పర్ఫామ్ చేసినవి కూడా నేను చూసా. పిట్టు కూడా ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఇస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్, ఆర్ చెప్పాలంటే దానిలో లైఫ్ ఉంటుంది, ఒక సోల్ ఉంటుంది. నాకు పిట్టగోడని చూసి వచ్చిన ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. మొన్న కూడా రీసెంట్లీ డ్యూరింగ్ ది షూట్ ఆఫ్ 35 got a call from one decent good director. He wanted so badly to be part of his film only because of పిట్టగోడ. నాకు ఆ పిట్టగోడ నుంచి వచ్చిన వర్క్ ఎక్కువ. అన్ఫార్చునేట్లీ ఆ పిట్టగోడ ఇప్పుడు ఎక్కడా లేదు. యూట్యూబ్ లో లేదు, అమెజాన్ లో లేదు, ఎక్కడా లేదు. ఎందుకో నాకు తెలియదు. ఐ విల్ హ్యావ్ టు ఆస్క్ అండ్ సీ ఇఫ్ దట్ కెన్ కమ్ అప్, బికాస్ అనుదీప్స్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ దాని గురించి ఫస్ట్ ఫిల్మ్ అవడం వల్ల చాలా ఎమోషనల్. నేను చాలా ఎమోషనల్. ఫస్ట్ డే షూట్ అయినప్పుడు నాకు ఆ సీన్ విజువల్ ఎగ్జాక్ట్లీ కూడా గుర్తుంది. అనుదీప్ నేను ఇలా కంగారుగా అలా వెళ్తున్నాం, జస్ట్ పాత్స్ క్రాస్ అయ్యే ఒకసారి గట్టి హగ్ చేసుకుని ఓకే దిస్ ఇస్ వేర్ ఇట్ స్టార్ట్స్ అనుకున్నాం. ఎందుకంటే ఆ లాంగింగ్ చాలా ఉండింది. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనే ఒక డ్రీమ్స్. అంటే వెరీ ఇంప్రాక్టికల్ దీంట్లో ఉంటాం కదా. ఫస్ట్ ఐ స్టెప్డ్ ఇన్ యాజ్ అన్ యాక్టర్ విత్ నో బ్యాక్గ్రౌండ్. నాకు అసలు ఏం తెలీదు. ఇక్కడ చాలామందికి ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఫీల్డ్ బిఫోర్ ఈవెన్ వాళ్ళ ఫస్ట్ బ్రేక్ వచ్చే ముందే దానిలో ఏంటనేది తెలుస్తుంది. ఎంత కష్టం, లేదా వాట్ డస్ ఇట్ మీన్ టు గెట్ యువర్ ఫస్ట్ బ్రేక్ అనేది తెలుస్తుంది. నాకేం తెలియదు. నేను లైక్ ప్రాబబ్లీ ఇట్స్ లైక్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ లాగా, ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి కదా. స్టార్ట్ అయినప్పుడు చాలా ఎమోషనల్ మూమెంట్. అండ్ దెన్ రిలీజ్ అయింది. యాక్చువల్ రిలీజ్కి వచ్చే ముందు యూ డిడ్ంట్ టెల్ దట్ ఇంట్లో ఎట్లా మేనేజ్ చేశారు అనేది. ఇంట్లో ఏం చెప్పలే. ఇంట్లో ఏదో చెప్పుంటారు కదా, ఎక్కడికి వెళ్ళి అక్కడే జాబ్లోనే ఉన్నాను. ఇంట్లో సినిమా రిలీజ్ ముందు వీక్ వరకు తెలీదు. పోస్టర్లు పడ్డాక ట్రైలర్లు వచ్చాక ఏంటిది అంటే అప్పుడు చెప్పి మరి ఇప్పుడు ఏంటి మానేసేవా అయితే లేదు ఉంది, ఇంకా ఉంది, అది కూడా చేస్తున్నాను, ఇది జస్ట్ మధ్యలో ఇవి తీసుకొని లీవ్స్ తీసుకొని చేశాను, మీరేం కంగారు పడకండి అని చెప్పా. ఐ థాట్ పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోతే చెప్దామని. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంత ధైర్యంగా అది బ్లాక్ బస్టర్ అవ్వలేదు అన్న విషయాన్ని అడ్మిట్ చేస్తున్నానంటే బికాస్ టుడే ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐ హ్యావ్ 35 విచ్ వర్క్డ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అనే స్పేస్లోనే. అప్పుడు ఆ సినిమా ఎందుకు ఆడలేదు అనే దానికి రీజన్స్ నాకు తెలియవు. అదే చెప్తున్నాను, ఇంకొక చోట ఎక్కడో వేస్తే ఎంత బాగుంది ఈ సినిమా ఎప్పుడు వచ్చిందని అడిగారు. సో అదే ఒక సినిమా రిలీజ్ చేసినప్పుడు పబ్లిసిటీ కరెక్ట్ ఉందా అంటే టైమ్స్ కీప్ చేంజింగ్. మేబీ కొన్ని రోజుల క్రితం మేబీ ఒక 8-9 years 10 years బ్యాక్ సినిమా రిలీజ్ అయితే ఆ వర్డ్ ఆఫ్ మౌత్తో వెళ్ళిపోయింది. ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ అనేది అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వట్లేదు. పబ్లిసిటీ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ద సో మచ్ కాంటెంట్ బయట, అందులో మంది ఉంది అన్నది ఒక అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది స్ప్రెడ్ అవుతుంది తక్కువ, బట్ అసలు అటెన్షన్ తెచ్చుకోవడం ఈజ్ వెరీ డిఫికల్ట్ ఒకటి. రెండోది వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఫస్ట్ 3 days శాంపుల్ సైజ్ బట్టి నీ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత పవర్ఫుల్గా స్ప్రెడ్ అవుతుంది అన్నది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది చూసారు అనుకో, అప్పటికి 100 మంది చెప్తారు. 100 మంది చెప్పినంత మాత్రాన నీకు బాక్స్ ఆఫీస్ నెంబర్స్ లో కనిపించదు. కనిపించడం పోవడం వల్ల వాళ్ళు సెకండ్ వీక్ తీసేస్తారు. రైట్. ఇక్కడ ఒక 1 lakh 1 lakh కాకపోతే అట్లీస్ట్ ఒక 15,000-20,000 మందికి నువ్వు ప్రీ రిలీజ్ సినిమా చూపెట్టగలిచి వాళ్ళ గుడ్ వర్డ్ ఆఫ్ మౌత్ సో టు ఎగ్జిక్యూట్ ఆల్ దోస్ థింగ్స్ టుక్ సమ్ టైమ్ యాక్చువల్లీ. లెర్నింగ్ అని చెప్పాం కదా, ఆ లెర్నింగ్. అప్పుడు నేను చాలా రోజులు వాట్ వెంట్ రాంగ్ అని చూస్తా వచ్చా. ఎందుకంటే అంత బ్యాడ్ సినిమా కాదు, ఇట్ కుడ్ హావ్ పర్ఫార్మ్డ్ బెటర్, ఆర్ చాలా మందికి తెలిసి ఉండాలి ఆ సినిమా రిలీజ్ అయిందని, ఎందుకు తెలియలేదు ఏంటి అని అనలైజ్ చేసుకుని పాయింటర్స్ నోట్ చేసుకుని పెట్టుకున్నా. దాని తర్వాత కూడా కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. ఐ కెప్ట్ టర్నింగ్ డౌన్ దోస్ ఆపర్చునిటీస్. మంచి కథ చేయాలి ఈసారి అంటే పెట్టకూడదు వల్ల వచ్చేవి. కానీ చాలా ఒక 4-5 ఫిల్మ్స్ వదిలేసుకున్న
కానీ ఎందుకు అంటే మంచి మంచి స్క్రిప్ట్ చేయాలి, మంచి స్క్రిప్ట్ చేస్తేనే ఇంకా ఈ ఆడ్స్ అన్నీ ఉండవు, యావరేజో అబోవ్ యావరేజో అలా కాదు, బ్యాంగ్ ఆన్ ఉండాలి అన్న దాంట్లో వదిలేసాను. దాని తర్వాత ఇంకా రాను రాను కాల్స్ అవన్నీ తగ్గిపోయాయి, అంటే అవి కూడా ఎంక్వైరీస్ కూడా రావట్లేదు. సో దెన్ ఐ డిసైడెడ్ ఓకే కొంచెంలో కొంచెం డీసెంట్ అయినా ఉన్న వాటితో చేస్తూ విల్ హ్యావ్ టు కీప్ ప్రూవింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అనే జోన్లో కొన్ని చేశా. బట్ ఇట్స్ నాట్ లైక్ దోస్ వర్ బ్యాడ్ స్క్రిప్ట్స్, దే హ్యాడ్ పొటెన్షియల్. బట్ పొటెన్షియల్ ఉన్నప్పుడు either they can turn out to be this side or they can turn out to be the other side, because it's not just about ఎలా అవ్వచ్చు. స్క్రిప్ట్ ఒక్కటే అంటే అనుకోవచ్చు, స్క్రిప్ట్ కాదు, దాని ప్రెజెంటేషన్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి, దాని చాయిసెస్ ఏంటి, మ్యూజిక్ చాయిసెస్ ఏంటి, అన్నీ ఏ గేమ్ ఉంటే తప్పితే ఈ రోజుల్లో ఇట్స్ నాట్ ఈజీ. బికాస్ ఇన్ని సినిమాలు చూస్తారు మన తెలుగు ఆడియన్స్ కావచ్చు, గ్లోబలీ కావచ్చు, అందరూ అన్ని కైండ్స్ ఆఫ్ సినిమాలు చూస్తారు. Now to have a benchmark, you have to be like ఎక్సలెంట్ ఉండాలి. ఎక్సలెంట్ లేకపోతే అవ్వదు. కానీ ఫర్ అన్ యాక్టర్ టు కీప్ థింకింగ్ దట్ ఎక్సలెంట్ ఫిల్మ్ విల్ కమ్ అండ్ ల్యాండ్, ఏమవుతుంది అది వెయిట్ చేస్తూ ఉంటే దెన్ యూ కైండ్ ఆఫ్ లైక్ యూర్ ఆల్సో సెట్ మీదకి వెళ్ళాలి. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వైస్ ఐ గాట్ ఇస్ అన్ యాక్టర్ షుడ్ యాక్ట్ ఎవ్రీ డే, ప్రతిరోజు. సో నేను ఆ ప్రతిరోజు యాక్ట్ చేయాలనేది నా మైండ్లో ఉండిపోయింది కాబట్టి నేను ఏదో విధంగా ఈవెన్ ఇఫ్ సినిమా లేకపోయినా కూడా ఏదో ఒక ఆడిషన్ చేసేయడం. సో ఆ ఆడిషన్ కోసం ప్రిపేర్ అయిపోయి, అంటే పెట్టుకోవడం తర్వాత కూడా చాలా ఆడిషన్స్ ఇచ్చాను నేను. బికాస్ ఆ రైట్ స్క్రిప్ట్, రైట్ డైరెక్టర్, రైట్ ప్రొడక్షన్, మూడు అని ఎందుకంటున్నానంటే మూడు చాలా ఇంపార్టెంట్. ఒక్కటే రైట్ స్క్రిప్ట్, రైట్ డైరెక్టర్తో కూడా అవ్వదు. డైరెక్టర్ కెన్ ఓన్లీ హ్యావ్ లైక్ అ సర్టన్ కైండ్స్ ఆఫ్ పవర్స్. దాని తర్వాత ప్రొడక్షన్ రిజెక్ట్ చేసిన కొన్ని దెన్ ఆ కథ కొంచెం మేకింగ్ కొంచెం వేరేగా వెళ్ళిపోద్ది. అండ్ అవన్నీ కుదరాలి అన్నది మా మైండ్లో అలా ఉండిపోయింది. సో సిద్ధు నేను రోజు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, ఇది వచ్చింది కదా కానీ ఏదో అంత అనిపించట్లే, కానీ చేయాలేమో, చేస్తే మేబీ అన్నీ కుదిరితే అది బాగానే వస్తుందేమో, ఇలాంటివి ఉంటాయి కదా. అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం, లేదు అసలు మనమే మన కథలు ఎత్తుకోవడం మొదలు పెడితే బెస్ట్ ఏమో అని చెప్పి ఇన్ ది సర్చ్ ఫర్ ఫైండింగ్ ది రైట్ స్క్రిప్ట్. అంటే లైక్ మేమేమి ప్రొడ్యూసర్స్ కాదు, సిద్ధు ఈజ్ నాట్ ఏ ప్రొడ్యూసర్, ఐఎమ్ నాట్ ఏ ప్రొడ్యూసర్, నథింగ్. బట్ సిద్ధు హెస్ బీన్ వెరీ ఎంకరేజింగ్. దే ఫ్యూ పీపుల్ ఇన్ మై లైఫ్, చాలామంది. అంటే నేను ఎప్పుడో నేను ఇలా ముందుకు వచ్చాను అంటే చాలామందికి ఆశ్చర్యం. నాకు ఈరోజు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, ఫైనలీ ఇట్ పెయిడ్ ఆఫ్ అని. ఫైనలీ ఇట్ పెయిడ్ ఆఫ్ అంటే ఓకే. సో ఇంత దూరం రావడానికి నాకు ధైర్యం ఎలా వచ్చిందిరా అంటే నా ఫ్రెండ్సే. ఐమ్ వెరీ లక్కీ, నన్ను నమ్మే ఫ్రెండ్స్ ఉండడం. యాక్చువల్లీ చాలామంది ఏమంటారు, ట్రై చేసే వర్కౌట్ అవ్వలేదు ఇంకా సర్లే లైట్ తీసుకో అంటారు. లేదు ఉంది, నీ దగ్గర ఉంది, నువ్వు ఏదో చెయ్యాలి, మేము ఉన్నాము అనే జోన్లో సిద్ధు నిలబడి ఉండకపోతే ఇంత దూరం రావడం కష్టం యాక్చువల్లీ. సో ఆ దాంట్లో కథలు వినడం మొదలుపెట్టాం, మనమే చేసుకుందాం, మన సినిమా మనమే ప్రొడ్యూస్ చేసుకుందాం. ఏ ఇయర్, ఏ పాయింట్లో ఇది? డ్యూరింగ్ కోవిడ్ యాక్చువల్లీ. రైట్ బిఫోర్ కోవిడ్ ఐ థింక్. ఈ కాన్వర్సేషన్స్ ఎక్కువ అయిపోయి యాక్చువల్లీ ఓవర్ ది ఇయర్స్ చాలా ఏళ్ళుగా మాట్లాడుకుంటున్నాం ప్లాట్ ఐడియాస్. నేనే ప్లాట్లు ఐడియాలు, వాడు కొన్ని ప్లాట్లు చెప్పడం, నేను కొన్ని ప్లాట్లు చెప్పడం, ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ ఇవి స్టార్ట్ అయింది అనమాట. ఇలా ఒక కథ చేస్తే బాగుంటుంది, అలా కథ చేస్తే బాగుంటుంది అనుకుంటూ. బట్ నేను డైరెక్టర్ని కాదు, ఓన్లీ ఆ పాయింట్ చెప్పడం, క్లైమాక్స్ ఇలా ఉండొచ్చేమో ఇలా చెప్పడం. కానీ ఒక కథ రాసేసుకునే అంత ఇంకా నాకు ఒక బడ్డింగ్ స్టేజ్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. బట్ సిద్ధు ఎక్సైట్ అవుతుండేవాడు, నేను ఎక్సైట్ అవుతుండేవాడిని. ఆ టైంలో వీ స్టార్టెడ్ పుట్టింగ్ దిస్ వర్డ్ అవుట్ దేర్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్ స్టోరీస్ టు అని చెప్పి మేము ఒక కంపెనీ స్టార్ట్ చేసాం, వాల్టర్ ప్రొడక్షన్స్ అని. స్టార్ట్ చేసి కథలు వినడం మొదలుపెట్టాం. అంటే యాక్టర్గా ఉన్నప్పుడు కూడా కథలు వింటూ ఉండేవాడిని. బట్ పర్టికులర్లీ ఇంకా మనకి నచ్చే కథలు వెతుకుదాం అని ఫిక్స్ అయ్యాం మేము యాక్చువల్లీ మేము ఇద్దరం. దట్స్ హౌ రూపక్ హ్యాపెన్, పరేషాన్ హ్యాపెన్. కానీ పరేషాన్లో నాకు అంత కథ వినగానే నేను ద బెస్ట్ చాయిస్ అన్నట్టు నాకు అనిపించలే. ఫస్టే అసలు నేను ఇందులో సెట్ అవుతానా భయ్యా అనేది ఒక ఫస్ట్ వచ్చేసింది. దట్
అది వచ్చేసిందంటేనే దట్స్ అ బిట్ ఇది. సో ప్రతి కథలో మనమే సూట్ అయిపోతాం అనుకుంటే కథకు అన్యాయం జరిగినట్టు. సో పరేషన్ చాలా బాగుంది, నేను అందులో సెట్ అవ్వను, బట్ మనం చేద్దాం అది అనేసరికి హీ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. రూపక్ వాజ్ షాక్డ్. అసలు మేము చేస్తాం అనుకోలే. రూపక్ అసలు ఇప్పుడు ఇట్స్ నాట్ మీ దెన్ అసలు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనే జోన్లో ఆలోచించాడు. లేదు అదేం కాదు, చాలా బాగుంది, ఇది చెయ్యాలి, ఇది ఎవరో మేము తప్పితే నాకు ఒక డౌట్, అసలు మేము తప్పితే ఎవరైనా చేస్తారా లేదా అనేది కూడా డౌట్ ఉండే. కానీ తను చాలా బాగా, అంటే తను ఇచ్చిన ప్రెజెంటేషన్ ఆల్మోస్ట్ ఎవరు రిజెక్ట్ చేయలేరు, అంత బాగా చెప్పాడు. స్టోరీ అలాగే చెప్పాడు, డెమో షూట్ అలాగే ఉంది, అప్పటికి యశ్వంత్ని రెడీ చేసుకున్నాడు, మ్యూజిక్ రెడీగా ఉంది, అంతా సెట్ ఉంది. అండ్ దెన్ కాస్టింగ్ ఆప్షన్స్ చెప్పేసాడు అంతా. అండ్ దెన్ వీ స్టార్టెడ్ పికింగ్. తినైతే బాగుంటుంది, ఈ అమ్మాయి పావని, ఎస్ ఈ అమ్మాయి బాగుంది, కరెక్ట్ చేస్తుంది. అండ్ అప్పుడు కూడా ఆ జెన్యూన్ స్పేస్ నుంచి ఆపరేట్ అయ్యాం. ఈ కథకి ఎవరు కావాలి, ఎవరు సూట్ అవుతారు, అది నేను కాదు ఇంకెవరు, తను కాదు ఇంకెవరు, అలా చేసుకుంటూ వచ్చి పరేషన్ స్టార్ట్ అయింది. అంటే అఫ్కోర్స్ కోవిడ్లో దే వాజ్ నాట్ మచ్ ఆఫ్ యాక్టివిటీ, ఈ ప్రెప్పింగ్ ఇదంతా అయిపోయింది. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఐ డెంట్ డూ ఎనీథింగ్ ఇన్ కోవిడ్. సో దాని తర్వాత పెట్టకూడదు, తర్వాత కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాను, పెద్దగా నన్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. అదే చెప్తున్నా కదా, ఎన్నో ఫ్యాక్టర్స్ కలిసి రావాలి, రిలీజ్ డేట్తో సహా కలిసి రావాలి. కలిసి రావాలంటే అది వెరీ వేగ్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. అన్నీ కలిసి రావాలి అనుకుంటే మనం పీకేదే ఉండదు. వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్ ఇన్ టు అలైనింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. The right release date, the right director, right producer, creative choices, posters, font, whatever, music, everything. Ante given the time and day we are in, if you don't be accurate, pointless asla. Ante you won't stand the ground. So ala pareshan happened. And then Rohit and Sesi double engine endukante వాళ్ళ వర్క్ నాకు ముందు నుంచి ఇష్టం. And then వివేక్ సాగర్కి నేను ఎప్పటి నుంచో, యాక్చువల్లీ పిట్టగోడకి నేను వివేక్ సాగర్ని రోపింగ్ చేయడానికి చాలా ట్రై చేశాను. పెళ్లి చూపులకి ముందు కదా అది? ఓకే ఓకే, పెళ్లి చూపుల తర్వాత వచ్చింది యాక్చువల్లీ. నాకు ఇప్పటికీ గుర్తుంది, పిట్టగోడ ట్రైలర్ కింద పెళ్లి చూపులు అంత బాగుంటుందా అంటే నేనే కామెంట్ పెడదామని చూసా, ఈ ఎక్స్పెక్టేషన్తో చూడకండి రా ఈ సినిమాని అనేది కూడా అనిపించింది. దానికి ట్రై చేశా, బట్ టైమ్ లైన్స్ మ్యాచ్ అవ్వలే. బట్ అక్కడి నుంచి ఐ డెంట్ మేక్ ఎ సింగిల్ కాల్ టు హిమ్, బికాస్ నేను చేసిన ఏ సినిమాకి బౌన్సర్స్ కాన్ఫిడెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంది అన్నప్పుడు, ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు రాలే, పొటెన్షియల్ ఉన్నాయని చెప్పి స్క్రిప్ట్స్ చేయడం మొదలుపెట్టా. పొటెన్షియల్ ఉన్నాయని చెప్పి మొదలుపెట్టే యాక్టర్గా ఎన్రోల్ అయినవి అంతగా పర్ఫామ్ అంటే అప్పటికి కొన్ని తెలుస్తూ ఉంటాయి, బాగుంది కానీ ఇది ఒక్కటి ఏదో చేసుకుంటే బాగుంటుందేమో అని ఉంటుంది. కానీ ఇంకా అన్నీ మనకు కావాల్సినట్టు అన్లెస్ యూర్ ఇట్స్ అ వెరీ ట్రికీ ప్లేస్. ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్ you will get the good scripts, good directors, good everything. But in order to be successful, you need to get the good script, good director and everything. And your acting has to be good. Kani idi first step idi avvalanappude challenge. How will it happen ani? Endukante a bunch of people who were already good already got their break as a director, and they've already scaled up to the bigger actors and bigger everything. So and నేను వెతుకుతా ఉన్నా. ఫస్ట్ రిజెక్ట్ చేయడం మొదలుపెట్టేసరికి కాల్స్ తగ్గిపోయాయి. సో ఏం చేయాలనే దాంట్లో ఇంకా మనమే మనకు రాసుకోవాలి, మనకు చేసుకోవాలి. లెట్స్ జస్ట్ బీ ఇండిపెండెంట్ అనే జోన్లో మొదలైనప్పుడు ఇంకా వాలంటీర్ ప్రొడక్షన్. ఈ హోల్ వెయిటింగ్ పీరియడ్లో ఇంకా అనుదీప్ గారితో టచ్లోనే ఉండేనా? ఆ డైనమిక్ ఎట్లా ఉండేది? అనుదీప్తో ఎప్పుడూ టచ్లో ఉండే. అనుదీప్ యాక్చువల్లీ జాతిరత్నాలు కదా, ఐ థింక్ ద ఫస్ట్ వర్షన్ ఆఫ్ జాతిరత్నాలు వాజ్ నెరేటెడ్ టు మీ, నాట్ యాజ్ అన్ యాక్టర్. యాక్చువల్లీ ఇట్ వాజ్ బిట్ ఆఫ్, అంటే హీ డింట్ ఫైండ్ నాగి బై దెన్. ఇలాగా చెప్పాడు వెరీ ఫస్ట్ డ్రాఫ్ట్, అసలు దానికి ఫైనల్ డ్రాఫ్ట్ సంబంధం లేదు. కొంచెం నేనేమన్నానంటే, అనుదీప్ మన ఇద్దరం చేసాం, పెద్దగా వర్కౌట్ అవ్వలే, నువ్వు వెళ్ళో హిట్ కొట్టురా, నేను వెళ్ళో హిట్ కొట్టి వస్తా, అప్పుడు మన ఇద్దరం చేద్దాం అన్నా. అనేది ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఐ థింక్ ఈజ్ డూయింగ్ విత్ లైక్ బిగ్గర్ స్టార్స్. సో తనది అయిపోయింది అట్లా. యాక్చువల్లీ ఆల్ మై ఫ్రెండ్స్ లైక్ మల్లిక్ కావచ్చు, అందరూ ఎవ్రీబడి గాట్ సక్సెస్ఫుల్. టిల్లు స్క్వేర్తో వాడికి వచ్చింది, మల్లిక్కి ఇదైంది. ఐ వాజ్ ద ఓన్లీ వన్ హూ వాజ్ నాట్
seeing success From the Vizag batch. from the Vizag batch, and it's not like it's playing on my head, but ఉంటుంది కదా కొంచెం, అంటే ఇంకా మనం ప్రాపర్గా ఇది అవ్వలేదని. సో దట్ లాంగ్ వెయిట్ హాస్ లైక్ లాంగ్ వెయిట్ ఆఫ్ వాట్ ఎవర్, అంటే బయట వాళ్ళకి లాంగ్లో అనిపిస్తుంది, నాకు అంత ఏం ఉండదు బికాస్ యూఆర్ ఇన్ ద గేమ్, యూఆర్ కాన్స్టెంట్లీ ఆన్ ద లుక్అవుట్ కాబట్టి. అండ్ ఫైనలీ ఇట్ హ్యాపెన్ విత్ 35. ఇంకా అది దట్స్ ద హ్యాపీ టైమ్. సో నౌ ఐఎమ్ ఏబుల్ టు ఓపెన్లీ టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఇఫ్ ఐమ్ ఆన్ ది ఇప్పుడు ఇంగ్లీష్ ఇప్పుడు అందులో ఉండుంటే మాట్లాడుకోలేం, బాధగా అనిపిస్తుంది. అంటే ఏం మాట్లాడతాం ఇప్పుడు, ఇప్పుడు because I saw success, I'm able to talk about the times that it was not working out. అదే చెప్తున్నా, ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి బాగుంటాయి. యూనో ఆల్ దోస్ మోస్ట్ డిఫికల్ట్ పీరియడ్ అంటే ఏంటి? వాట్ వాజ్ యువర్ లోవెస్ట్? విశ్వదేవ్ లోవెస్ట్ అంటే ఎట్లా ఉండింది అది? లోవెస్ట్ అంటూ నేను యాక్చువల్లీ లోవెస్ట్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఐ వాజ్ ఆస్పిరేషనల్ టు బీ ఎ యాక్టర్ విపరీతంగా, ఎలాగా కాలేజ్ మానేసో అలాగా నేను రాలా. ఇందాక చెప్పుకున్నట్టు నా ఆపర్చునిటీ కేమ్ మై వే. ఫెయిర్లీ స్మూత్ రైడ్ ఓన్లీ, అట్లీస్ట్ ఫస్ట్ ఆపర్చునిటీ నార్మల్గా వచ్చేసింది కదా. సో ఐ గాట్ ఇట్ ఈజీ. అక్కడి నుంచి స్టార్ట్ అయింది బికాస్ ఐ స్టార్టెడ్ లవింగ్ వాట్ ఐ డిడ్. ఇది కదా అంటే ఇన్ని రోజులు మిస్ఫిట్గా ఉన్నది దీనికోసమేనేమో ఇక్కడికి వచ్చి పడ్డాం. అది ఎలాగో నాకు తెలీదు, బట్ ఇదే కావాలి, ఇప్పుడు ఇదే చేయాలి అనేది. అప్పుడు నాకు నా లవ్ ఫర్ ఆర్ట్ అంతా అప్పుడు ఐడెంటిఫై అవ్వడం మొదలుపెట్టింది. సినిమా ఐ మీన్ మ్యూజిక్ మీద ఉన్న లవ్ కానీ అండర్స్టాండింగ్ కానీ, లేదా పిట్టగోడ్ టైంలో నేను అనుదీప్తో చాలా కొలాబరేటివ్. నేను అనుదీప్ పిట్టగోడ్ టైంలో ఆడిషన్స్, వేరే వాళ్ళ ఆడిషన్స్ చూసుకోవడం కానీ, యూనో ఫుటేజ్లన్నీ చూడడం కానీ, లేదా సీన్ పేపర్ వచ్చినప్పుడు దాని డ్రాఫ్ట్స్, వేరియస్ డ్రాఫ్ట్స్ స్టేజెస్ త్రూ కూర్చోవడం కానీ, ఈ సీన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని అనుదీప్తో చాలా ఎక్కువ డిస్కషన్స్. వీ యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్. దట్ వాస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ టూ కదా. బెటర్ ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఒకసారి ఇలా చెయ్యి అని చెప్పి చేస్తుండేవాళ్ళం. సో ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఒక సెకండ్, అనుదీప్తో బట్ లోవెస్ట్ అట్లా వచ్చినాం. లోవెస్ట్. సో బేసిక్లీ లోవెస్ట్ అంటూ ఏం లేదు, ఎందుకంటే అక్కడి దాకా స్మూత్ రైడ్. దాని తర్వాత కొంచెం సార్ట్ ఆఫ్ లైక్ ఇప్పుడేంటి, ఓకే ఇది నచ్చేసింది, అన్నిటి మీద ఒక అండర్స్టాండింగ్ పెంచుకున్నాం. నౌ ఐ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. అంటే ప్రాబ్లీ దాని ముందు ఇట్ వాస్ జస్ట్ అ కేక్ వాక్, అలా వచ్చేసి ఒక ఆపర్చునిటీ వచ్చేసి చేస్తాను, అయిపోయింది. అండ్ లక్కీగా అప్పుడు కూడా అందరూ, ఈవెన్ ద ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి, అనుదీప్, ఎవ్రీబడి హ్యాపీ విత్ మై వర్క్ అండ్ ఈవెన్ విత్ ద ఫిలిం అదర్వైజ్. కాకపోతే దాని తర్వాత అంత అది అగైన్ బాక్స్ ఆఫీస్ ఇస్ అ థింగ్ కదా. మీడియోకర్ ఫిలిం బాక్స్ ఆఫీస్లో సక్సెస్ అయినా కూడా ఆ సక్సెస్ అనే దానికి ఎక్కువ వాల్యూ. అది సాడ్, బ్యాడ్, రియాలిటీ, దట్స్ ద రియాలిటీ. సో ఆ విధంగా చూసుకుంటే దేర్ ఆర్ సమ్ ఫిల్మ్స్ దట్ ఆర్ ఎక్స్ట్రాడినరీ, దేర్ సమ్ మ్యూజిక్ దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ దట్ డోంట్ డూ నంబర్స్, బట్ అన్ఫార్చునేట్లీ నంబర్స్ ఇస్ ద డబుల్ ఇంజన్. నిజం మాట్లాడుకోవాలంటే డబుల్ ఇంజన్, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, గ్రేట్ సినిమా. అంటే డబుల్ ఇంజన్ ఇస్ అ వెరీ ప్యూర్ ఆర్ట్. అది గట్స్ ఉండాలి అలాంటి సినిమా చేయడానికి. ఎందుకంటే అందులో మీరు చూస్తే యాక్టింగ్ కానీ, ఇది కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఏది ప్రిటెన్షియస్గా ఉండదు. కెమెరా ఉందా లేదా అన్న డౌట్లో ఉంటుంది. యాక్టర్స్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారా, కట్ యాక్షన్ ఉండిందా, కట్ అసలు ఉండిందా, లేదంటే వాళ్ళు మామూలుగానే అలా ఉన్నారా అన్నంత ప్యూర్ సినిమా జోన్లో పడుతుంది. అండ్ ఇట్ ఈస్ గెటింగ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఇట్ మైట్ నాట్ బీ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. కొంతమంది ఆ విజువల్ చూసే రిజెక్ట్ చేస్తారు. ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు, హీరో లేడేంటి, ఇందులో హీరోస్ ఇలాగుంటారా, సినిమా లాగా లేదేంటి అనిపిస్తుంది నాకు. అసలు అంటే వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, వీళ్ళని ఎవరు చూస్తారు అనే కామెంట్స్ కూడా నేను విన్నా. ఓ అలా కూడా ఉంటుందా అని మనకి. అంటే ఆ పాలిష్డ్ లుకింగ్ ఉండాలి అనేది కంపల్షన్ అయిపోయింది. లేదా గ్లాసీ ఇమేజరీ అనేది ఒక, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ రాంగ్, నథింగ్ ఈజ్ రాంగ్, కన్వెన్షన్ అంతే. ఒక 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 ఇందులో మోల్డ్లో పరిధి దాంట్లో పెట్టేసి స్టీరియోటిపికల్గా సినిమాలు అంటే కొన్నేళ్ళు ఒకలా వస్తే ఆ పాత్ బ్రేక్ చేయడానికి, పాత్ బ్రేక్ చేస్తూ వస్తే కొన్నిసార్లు యాక్సెప్టెన్స్ ఉండదు.
కొన్నిసార్లు ఉంటుంది అన్నీ కరెక్ట్ కుదిరితే, రిలీజ్ డేట్ కరెక్ట్ కుదిరి, సపోర్ట్ బాగా వచ్చి, సంబడీ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ ద ఫిలిం. అది మాట్లాడినప్పుడు యాక్సెప్టెన్స్ ఉంటుంది, అందరూ అవునరా అవునరా అలా ఉంటుంది. అంటే కంప్లైంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, కానీ నేను చెప్తుంది ఏంటంటే దెర్ ఇస్ అ లాట్ ఇన్ బిట్వీన్ ద సక్సెస్ఫుల్ స్టోరీస్ దట్ యు సీ అండ్ ద నాట్ సో సక్సెస్ఫుల్ స్టోరీస్ దట్ యు సీ. దెర్ ఇస్ సో మచ్ ఇన్ బిట్వీన్. అది కనిపిస్తుంటుంది. అండ్ దెన్ ఐ కీప్ థింకింగ్, అరే ఆల్బమ్ ఇంత బాగుంది, దీని కింద నంబర్స్ లేవేంటి, ఈ సాంగ్ ఎందుకు వెళ్ళలేదు, లిరిక్స్ బ్యాడా, క్వాలిటీ ఆఫ్ రికార్డింగ్ బ్యాడా, లేదా పుష్ లేదా, లేదా ఎవరు అంటే ఇట్స్ జస్ట్ లాస్ట్ ఆన్ ది ఇంటర్నెట్టా ఏంటి అని ఒక అండర్లైనింగ్ ఉండాల్సి వస్తుంది, ఒక ప్రొజెక్షన్ ఉండాల్సి వస్తుంది. ఉన్నప్పుడు ఇది ఉంది అని తెలుస్తుంది. లేకపోతే కష్టమైపోతుంది. పాపులేషన్ ఎక్కువ అవ్వడం వల్ల, ఇంటర్నెట్ అవుట్ బర్స్ట్ అవ్వడం వల్ల, ఆర్ చాలా థియరీస్, అటెన్షన్ స్పాన్ తగ్గిపోయిందని ఒకళ్ళు ఇవన్నీ ఉంటాయి. బట్ టైమ్ అండ్ అగైన్ అవన్నీ మళ్ళీ బ్రేక్ అయిపోతుంటాయి. ఏదో ఒకటి వచ్చి బ్రేక్ చేస్తూ 3 గంటల సినిమా యానిమల్ డ్రామా చూసినప్పుడు ఇంకా మరి అటెన్షన్ స్పాన్ టాపిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సినిమా ఇంతలోనే ఉండాలి, ఇది లాగ్ అనో లేదంటే ఇది ఇదనో అన్నీ బ్రేక్ అయిపోతుంటాయి. ఈవెన్ ద హోల్ ఓటీటీ వర్సెస్ థియేటర్ థింగ్ ఈజ్ ఆల్సో సంథింగ్ దట్స్ జస్ట్ గోయింగ్ టు గో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇది ఓటీటీ సినిమారా, ఈ థియేటర్ సినిమారా. అప్పుడు ఏమవుతున్నదంటే సార్ సైలెంట్ ఉంటాం. యాక్చువల్లీ నాకే అయింది 35 సినిమా, నా కథ నచ్చి నేను నందుకు ఆడిషన్ ఇచ్చి వెన్ హీ వాజ్ ఓకే విత్ మీ, దాని తర్వాత దాన్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు పరేషాన్ చేసాం, కానీ వీ డింట్ రియలీ రెడీమ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద బిజినెస్ యాంగిల్ ఆఫ్ ఇట్ ఇంకా అప్పటికి. బట్ ఐ కాంట్ లెట్ గో ఆఫ్ ది స్క్రిప్ట్, ఎందుకంటే ఈ డైరెక్టర్ స్క్రిప్ట్ బాగా నచ్చాడు, బాగా సింక్ అయింది. అరే ఇది కథ మనం వెయిట్ చేస్తున్నాం చాలా రోజులుగా, వేర్ ఎవ్రీథింగ్. అంటే మళ్ళీ పరేషాన్ నుంచి ఒక కొత్త లెర్నింగ్ వచ్చింది. పరేషాన్ ఇస్ నాట్, పరేషాన్ కావచ్చు, డబుల్ ఇంజిన్ కావచ్చు, ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి అని ఒకటి వచ్చింది. సో బాగుంటూ ఫర్ ఎవ్రీబడి అనిపిస్తూ క్లీన్గా ఉంటూ మళ్ళీ సెన్సిబుల్ డైరెక్టర్తో సెన్సిబుల్ టీమ్తో దొరికే కథ దొరికింది. అది పట్టుకొని ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ వెయిట్ చేస్తుంది, చాలా రోజులుగా వెయిట్ చేస్తుంది, చాలా ఎక్సైట్ అయిపోయింది విన్నప్పుడు. ఇది మిస్ అయితే అది తప్పు అయిపోతుంది అన్న జోన్లో దొరికింది. అది జస్ట్ గాడ్స్ గ్రేస్ అనాలా, లేదా నా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల నేను వెయిట్ చేస్తున్న వెయిటింగ్ పర్సివరెన్స్ యాంగిల్లో సంథింగ్ కెన్ హ్యాపెన్ అనే ఒక బిలీఫ్ సిస్టమ్ వల్ల తెలియదు, అది వచ్చినప్పుడు జస్ట్ హంగ్ టు ఇట్. అది పట్టుకొని ఐ వాస్ ట్రయింగ్ టు ఫైండ్ సంబడి హూ కెన్ కమ్ ఇన్ హ్యాండ్ టు హ్యాండ్ విత్ స్క్రిప్ట్ ప్రొడక్షన్ సైడ్లో. అప్పుడు చూడాలి అసలు కామెంట్లు, ఈ సినిమా బాగుంది కానీ ఈ సినిమా చేయకూడదేమో, ఈ బడ్జెట్లో చేయకూడదు, అసలు ఈ సినిమాకి ఈ టెక్నీషియన్స్ కాదు, ఇంకా తక్కువలో అయితే మీకు తక్కువలో అయిపోద్ది. బట్ ఐ హ్యాడ్ ఎ క్లియర్, నందు అండ్ మీ వీ వర్ క్లియర్, మనం ఈ సినిమా చేస్తే ఇలాగే చేయాలి, ఈ టెక్నీషియన్స్తో చేయాలి, ఈ మ్యూజిక్ డైరెక్టర్తో చేయాలి, ఎక్కువైనా ఈ కథని జాగ్రత్తగా కరెక్ట్గా టెక్నికల్ ప్రాసెస్తో చెప్పకపోతే మళ్ళీ అది ఇట్ విల్ గో ఫర్ ఎ టాస్. అదే చాలాసార్లు చెప్పిన, when you're making a nuanced film, the stakes are very high with respect to your choices. ఇప్పుడు 100 choices ఉంటే అట్లీస్ట్ 78 to 85% ఆఫ్ యువర్ చాయిసెస్ షుడ్ బి బ్యాంగ్ ఆన్. లేకపోతే పాయింట్లెస్, అసలు ఆ సినిమా చేసి వేస్ట్. అంటే ఒక టిపికల్ ఫార్మాట్ ఫిల్మ్ చేసినప్పుడు ద స్టేక్స్ ఆర్ నాట్ సో హై, కాంబినేషన్ సెట్ చేసుకొని ఏదో చేసుకొని చేస్తుంటారు ప్రాజెక్టులు. ఇది కాంబినేషన్, ఇది దీని ఓపెనింగ్ ఇంత వస్తుంది, ఓపెనింగ్ వీకెండ్ ఇంత కలెక్ట్ అయిపోతుంది, దీని ఓటీటీ ప్రైస్ ఇంత వస్తుంది, ఇది ఒక డైనమిక్ ఉంటుంది. దెన్ ఇట్స్ నాట్ సో మచ్ అబౌట్ ఇప్పుడు లిరిక్స్ ఇలా కాకపోతే ఎలా వస్తుంది, ఆ వర్షన్ ఓకే వెళ్ళిపోద్ది. బికాస్ ఆల్ ఆఫ్ దీస్ అదర్ ఫ్యాక్టర్స్ విల్ సేఫ్ గార్డ్ ఈ డెసిషన్ మేకింగ్. ఓపెనింగ్ ఉంది కదా, ఓటీటీ ప్రీ సేల్ అయిపోతుంది కదా, ఈ లిరిక్స్ ఇంకా టైం లేదు మనకి, రిలీజ్ డేట్ వచ్చేసింది, లిరిక్స్ ఇంకా మళ్ళీ ఐటరేషన్స్ అంటే కష్టం. మనకు అది లేదు. 35 చేయాలంటే టైటిల్ డిజైన్ మీద 6 months కూర్చున్నాం. టైటిల్ డిజైన్ మీద అంటే దాని ఒక్కదాని మీద కాదు, ప్యారలల్గా ఎవ్రీథింగ్. ఏదో మిస్సింగ్ మన కథలో, ఇది క్రియేటివ్లీ ఇట్ షుడ్ ఆల్సో బీ లైక్ దిస్, లిరిక్స్ కావచ్చు. అండ్ దెన్ యూ కాంట్ అఫోర్డ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. మరీ హైపర్, అంటే ఎక్కడ ఎక్స్పెన్సివ్ వాళ్ళకి వెళ్ళాలో అక్కడ వెళ్ళొచ్చు, అన్నిట్లో ఎక్స్పెన్సివ్ వాళ్ళకి వెళ్ళాలంటే కుదరదు కదా. లైక్ పోస్టర్ డిజైనర్సో లేదంటే సౌండ్ మిక్స్ ఇంజనీర్సో
వి గాట్ ద గుడ్ టీమ్, బెస్ట్ టీమ్, బట్ చిన్న చిన్న వాటిల్లో దెర్ ఇస్ ఆల్వేస్ రేంజెస్. వీళ్ళైతే వీళ్ళ టైమ్ 1 month స్పెండ్ చేయాలి ఇంత, వాళ్ళైతే ఇంత, అండ్ స్కైజ్ ద లిమిట్ అక్కడ. యూ విల్ బీ షాక్డ్ విత్ ద కైండ్ ఆఫ్ నంబర్స్ దట్ యుల్ హ్యావ్ టు పే. ద గుడ్ పీపుల్ హూ విల్ గివ్ గుడ్ వర్క్ అండ్ ఇట్స్ ఫేర్ ఎనఫ్. వాళ్ళ వర్క్ కాస్ట్ అంతా. కానీ మనది అంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇంతలోనే చేయాలి లేకపోతే ఇది కాస్ట్ ఫెయిల్యూర్ అవుద్దని ఒకటి మైండ్లో నాటారు. అలా కాదు కదా, సినిమా బాగుంది కదా, ఎందుకు కాస్ట్ ఫెయిల్యూర్ అవుతుందని ఒక ధైర్యంతో ముందుకెళ్తున్నాను. సో కాస్ట్ కొంచెం పెంచుకుని చేస్తున్నాం. దాని మీద మళ్ళీ ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతే అదేమైనా నిజం వద్దా అని ఒక భయం. యు గెటింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో ఆ బ్యాలెన్స్ ఫైండ్ చేయడం అండ్ ద ఐటరేషన్స్ అండ్ ద టైమ్ వి టుక్ టు బ్రింగ్ అవుట్ ఎ ప్రాజెక్ట్ లైక్ దిస్ వేర్ టుడే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్. అసలు నేను నందు అయితే చూడు ఇది సంబడి హస్ పాయింటెడ్ ఇట్ అవుట్. మనం వేసిన ఒక అంటే దే మల్టిపుల్ డీటెయిలింగ్ అండ్ మల్టిపుల్ లేయర్స్ టు వాట్ ఎవర్ వి డిడ్ అండ్ మల్టిపుల్ డైమెన్షన్స్ టు ద వే అ సీన్ ఆపరేట్స్ ఆర్ అ రైటింగ్ ఫంక్షన్స్ ఇన్ దిస్ మూవీ. యాక్చువల్లీ మీరు కూర్చొని చూస్తే ప్రతిదానికి ఒక వేరే యాంగిల్ ఉంటుంది అండ్ వేరే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ నందూస్ వర్క్, హౌ మచ్ వర్క్ హీస్ పుట్ ఇన్. అండ్ టు గెట్ దట్ విజన్ ఇన్ టు ప్లేస్ అస్సలు ఈజీ కాదు, చాలా హై స్టేక్స్ యాక్చువల్లీ. అంటే నిజంగా ఈ సినిమాని వర్క్ రూపంలో కొలవాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ ద బాక్స్ ఆఫీస్. వర్క్ రూపంలో కొలవాలంటే డబ్బులు కూడా ఏం తక్కువగా. చాలామంది సరదాగా స్మాల్ ఫిల్మ్స్ ఆర్ డూయింగ్. అంటే ఏ విధంగా స్మాల్ ఫిల్మ్ అంటే 100 కోట్లు పెడితే బిగ్ ఫిల్మా? ఇజంట్ లైక్ 10 crores or 8 crores నాట్ బిగ్ మనీ. నాకు అది అర్థం కాదు. స్మాల్ అంటే ఏంట్రా, అరే ఏంట్రా స్మాల్ అంటున్నారు, మనకు తెలుసు అంతగా. అంటే హౌ మచ్ ఇట్ టుక్ టు సి నో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నాకు. సిద్ధు నాట్ ఎ ప్రొడ్యూసర్. నేను యాక్టింగ్ చేసి దాచుకున్న డబ్బులో, సిద్ధు జాబ్ చేసి సంపాదించిన డబ్బులో, లేకపోతే అదర్ ప్రొడ్యూసర్ కష్టపడి సంపాదించిన డబ్బులో అవి తీసుకొచ్చి ఫర్ సంథింగ్ వీ లవ్ అండ్ వీ డోంట్ వాంట్ టు డూ. మేమేదో సినిమా చేసి మాకు మేము చూసుకోవడానికి చేయట్లా. We also everybody wants to recover. ఆర్ట్ సినిమా కాదు అంటే ఇది అసలు కాదు, కమర్షియల్, జనాల కోసమే తీసింది. నిజంగా చెప్పాలంటే పరేషన్ కూడా అలాగే తీసిందే. లక్కీలీ పరేషన్ ఆల్సో లైక్ రిసీవింగ్ ఎండ్లో ఓటీటీ బిజినెస్ అయింది రిలీజ్కి ముందే. అంటే కమర్షియల్ సినిమా అనే అది కమర్షియల్ సినిమా కాబట్టే బిజినెస్ అయింది. కమర్షియల్ సినిమా కాబట్టే రిలీజ్లో విండోలో కూడా బాగానే పర్ఫామ్ చేసింది. బట్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. మేము ప్రొజెక్షన్స్ చాలామంది చెప్పినప్పుడు చాలా మంచిగా చెప్పారు. I don't want to talk numbers because numbers is like numbers ఎప్పుడే మాట్లాడినా ఎన్ని మంది చూశారు, ఎన్ని మందికి నచ్చింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్స్. అంటే ఎంతవరకు మనది వెళ్ళింది పబ్లిక్లోకి అనే దానికి నెంబర్స్ తప్పితే ఇంకోటి కాదు. అలాగే ఈ సినిమా. సో ఇట్స్ నాట్ స్మాల్ ఫిల్మ్ బై ఎనీ వేస్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా నిద్రలేని రాత్రులు, అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ డిస్కషన్స్తో నీట్గా అల్లుకుంటూ ఐటరేషన్స్ చేసుకుంటూ ఎవ్రీబడి. వివేక్ సాగర్ మొన్న చెప్తున్నాడు, విశ్వ హార్డ్ డిస్క్ ఇంత ఎప్పుడు నిండలేదండి. అతను కూడా ఎన్ని లేయర్స్ వేస్తాడో. యూ జస్ట్ లిసన్ టు ద మ్యూజిక్. మీరు ఒక్కొక్క సాంగ్లో అరేంజ్మెంట్స్ అంటారు కదా, తన స్క్రాచ్ వర్షన్ అండ్ ద ఫైనల్ వర్షన్కి వివేక్ దాంట్లో ఏంటంటే స్క్రాచ్ వర్షన్ చాలా బాగుంటుంది. సోల్ ఆఫ్ ద సాంగ్ విల్ బి లాక్డ్ ఇన్ ద స్క్రాచ్ వర్షన్. అక్కడే మనకి సాంగ్ అర్థమైపోతుంది. బట్ ద ఫైనల్ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. హిస్ స్ట్రెంగ్త్ ఇస్ దట్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ దట్ హిల్ బిల్డ్ ద సాంగ్. ఆ ట్యూన్ తీసుకొని ఒక ఇంద్రభవనంలాగా కడతాడు దాన్ని. అసలు ఎక్స్ట్రాడినరీ కంపోజర్. నేను బిగ్గెస్ట్ ఫ్యాన్. లక్కీ నా ఫస్ట్ సక్సెస్లో వివేక్ ఉండడం నాకు ఆనందం. ఎందుకంటే ఐ వాంటెడ్ హిమ్ ఫర్ పిట్టగోడ. ఫుల్ సర్కిల్ లాగా కదా, ఫుల్ సర్కిల్ లాగా చాలా విషయాల్లో ఫుల్ సర్కిల్ ఇది. నేను నికేత్ బొమ్మికి ఫస్ట్ ఈ నగరానికి ఏమైంది చూసి బయటకు వచ్చి ఇన్స్టాగ్రామ్లో నికేత్ బొమ్మి అని కొట్టి సెర్చ్ కొట్టి ఫాలో కొట్టి అలా ఆయన పోస్టులు చూస్తూ ఉండేవాడిని. ఇతను ఏంటి ఇంత బాగా చేశాడు, ఇతను ఎవరు అసలు అనుకొని. వెన్ ఐ గాట్ టు నో నికేత్ బొమ్మి దీనికి అనుకున్నప్పుడు ఓకే ఏదో అవుతుంది ఇక్కడ, మనం ఏదో గట్టిగా ఫిక్స్ అయినవన్నీ తిరిగి వస్తున్నాయని. అండ్ దెన్ వివేక్ అనుకున్నప్పుడు లిటిల్ స్కేర్డ్, వివేక్ ఒప్పుకుంటాడో లేదో ఒప్పుకుంటాడు. బికాస్ ఐ నో వివేక్ ఫర్ అ వైల్. యాక్చువల్లీ నేను తరుణ్ భాస్కర్కి ఒక ఆడిషన్ ఇచ్చా. ఆ సినిమాలో కూడా సెలెక్ట్ అయ్యాం. నేను సత్యదేవ్ అందరూ ఇచ్చాం ఆడిషన్. అది టేక్ ఆఫ్ అవ్వాల.
అప్పుడు అందులో వివేక్ అని తెలుసు. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. సో 2 సార్లు మిస్ అయింది వివేక్. అప్పుడు వెళ్ళి వివేక్ని కలిసాను. నేను ఆడిషన్తో పాటు అక్కడ గిటార్ కూడా వాయిస్తా. నాకు ఇది కూడా ఉందండి, నేను కొంచెం ఏమైనా మీకు ఏమైనా లైక్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వాంట్ టు మేక్ యూస్ ఆఫ్, ఐఎమ్ దేర్ అన్న జోన్లో. అప్పటికి పిట్టగోడ డెంట్ హ్యాపెన్, పిట్టగోడ వాజ్ టేకింగ్ అ వైల్. సో ఇలా ఫలానా ఆడిషన్ ఉంది అన్నప్పుడు సరదాగా ఒక అటెంప్ట్ ఇచ్చా. దట్ వాజ్ ఆల్సో ప్రామిసింగ్. అదే ఆల్దో ఐ వాజ్ నాట్ ఫ్రమ్ ఐ వాజ్ నాట్ ట్రయింగ్ ఇక్కడ ఉండి ఛాన్సెస్ కోసం, రోల్స్ కోసం ఆఫీస్ తిరిగే ఈ జోన్లో నేను లేకపోయినా ఇచ్చిన ఫస్ట్ ఫ్యూ ఆడిషన్స్ వర్ ప్రామిసింగ్. అప్పుడు అనిపించింది ఓకే పర్లేదు అయితే ఏదో పీపుల్ ఆర్ ఏబుల్ టు సీ మీ ఇన్ దట్ స్పేస్ అని. దెన్ రామ్మోహన్ గారు ఇనిషియల్ ఇది ఉండింది కదా, దట్ ఎందుకు ఆయన కనిపిస్తుంది అనే దాంట్లో. అండ్ ఐఎమ్ గోయింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. బట్ ఎక్కడ దాకా వచ్చాం, అది 35కి. ఎందుకంటే అంత అండర్లైన్ చేసి చెప్తున్నాను, సరదాగా స్మాల్ ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ గుడ్ అన్నప్పుడు ఏం స్మాల్ ఫిల్మ్ అంటే ఏ విషయంలో అనిపిస్తుంది. ఇంత హార్డ్ వర్క్ చేసి, హార్డ్ వర్క్ అన్ను లవ్ చేసి చేసింది హార్డ్ వర్క్ కాదు, బట్ దేనికన్నా తక్కువ వర్క్ కాదు అదైతే అనిపిస్తుంది. పరేషాన్ డబుల్ ఇంజిన్ నుంచి ఇందాకనే చెప్తున్నారు కదా, లైక్ రిలీజ్ డేట్ చాలా విషయాలు కలిసి రావాలని. బిజినెస్ పరంగా ఒక సినిమాని మార్కెట్లో ప్లేస్ చేయడం పరంగా పరేషాన్ డబుల్ ఇంజిన్ ఏం నేర్పించాయి? పరేషాన్కి అన్ఫార్చునేట్లీ ఏమైందంటే రిలీజ్ డేట్ అనుకున్న రిలీజ్ డేట్కి మా దగ్గర డిస్ట్రిబ్యూటర్ లేడు. ఆ సినిమాకి ఎలా అంటే జస్ట్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ కదా, మాకు తెలియదు అసలు ఎలా రిలీజ్ చేయాలనేది. అసలు ఏంటి రిలీజ్ ప్రాసెస్ కూడా తెలియదు. సినిమా అయితే చేసేసాం. అప్పటికి యాక్చువల్లీ ఒక విధంగా చెప్పాలంటే ఆ సీజన్లో వచ్చిన తెలంగాణ సినిమాలు అన్నిటికన్నా ముందు మా షూట్ అయిపోయింది. అన్నిటికన్నా ఆ సీజన్లో వచ్చిన 2-3 తెలంగాణ మా పరేషాన్ వచ్చిన టైంలో ఉన్న 2-3 తెలంగాణ సినిమాల కన్నా మా దగ్గర ఫస్ట్ కాపీ రెడీగా ఉంది, చేతిలో పెట్టుకుని ఉన్నాం. కానీ రిలీజ్ చేయడానికి ఏం అర్థం కావట్లే, క్లూలెస్ హౌ టు అనేది. ఎందుకంటే మంచి రిలీజ్ రావాలి, పబ్లిసిటీ ఉండాలి, అందరికీ తెలియాలి, లేకపోతే వచ్చిందా వెళ్ళిపోయిందా అన్నట్టు అయిపోతుంది. లక్కీలీ రానా గారుకి సినిమా నచ్చడం, హీ కేమ్. బట్ అప్పటికి కూడా తెలంగాణ రూరల్ కామెడీ జోనరాలో కొన్ని సినిమాలు వచ్చాయి, దగ్గరలో మాది వచ్చింది. అండ్ దెన్ కొంచెం సంబంధం లేకుండా ఆల్కహాల్ ఎక్కువ ఉంది అనే ఒక పర్స్పెక్టివ్ స్టార్ట్ అయింది. నేను దాని విషయంలో నాకు కథ విన్నాను. నేను అప్బ్రింగింగ్ టైంలో బాయ్స్ లైఫ్స్లో ఇలాగే ఉంటుంది. మేము కూడా ఐ మీన్ చాలామంది బాయ్స్ లైఫ్స్లో దే విల్ బీ అ లాట్ ఆఫ్ హ్యాంగింగ్ అరౌండ్, పార్టీయింగ్, ఆల్కహాల్, ఇదంతా ఉంటుంది. ఒక ఆల్కహాల్ బ్యాక్ డ్రాప్ లాగే ఉంటుంది. కానీ నేను కథ విన్నప్పుడు నాకు ఎప్పుడు అలా అనిపించలే. అండ్ ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ విచ్ గ్లోరిఫై ఆల్కహాల్ మోర్ దాన్ పరేషాన్. బట్ అదే చెప్తున్నా, ఎవరికి తెలీదు ఆ టైంలో ఒక థ్రెడ్ ఏదో స్టార్ట్ అవుద్ది అండ్ పీపుల్ విల్ సీ ఇట్ ఫ్రమ్ దట్ ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక పర్సన్ ఎవడో అంటాడు, ఎందుకంటాడో తెలియదు మనకి, వాడు ఎందుకో అంటాడు, అది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కిందన అది థ్రెడ్ యాంప్లిఫై అయిపోతూ ఉంటుంది. యా, దే ఆర్ గ్లోరిఫైయింగ్ తెలంగాణ ఆల్కహాల్ కల్చర్, దే ఆర్ ట్రయింగ్ టు డిపిక్ట్ తెలంగాణ ఇన్ దిస్ లైట్ అని అట్లా ఎక్కువ మల్టిప్లై అయిపోయేసరికి అది నిజమేమో అనిపిస్తుంది. మరి నిజమైతే అందరికీ అనిపించాలిగా. ఎక్కడ ఒక లో యాంగిల్ షార్ట్ ఆల్కహాల్ దీని మీద ఉండదు. ఆల్కహాల్ ఆ బాయ్స్ గ్రోయింగ్ అప్ కల్చరల్ దీంట్లో వాళ్ళు దే ఆర్ జస్ట్ బీయింగ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. అది కూడా కాదు, అది కూడా ఓకే. దగ్గరలో 1-2 సినిమాలు వచ్చేసరికి మాదేమైపోయిందంటే ఆ యూనిక్గా ఒక ఫ్రెష్నెస్ లాగా అనిపించలే జనాలకి, మళ్ళీ వచ్చింది. బట్ ఎమిడ్స్ట్ ఆల్ ఆఫ్ దట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ స్టిల్ ఫెల్ట్ how absolutely different it was from the lot of other films that were coming at the time. Very great film. Yeah. So అది ఇప్పటికీ it's growing in respect and it's made its mark. దాని పర్పస్ అదైంది. కాకపోతే మేము యాంటిసిపేట్ చేసినంత స్ట్రెంగ్త్ మాకు రాలేదు. బాక్స్ ఆఫీస్లో గట్టిగా పర్ఫామ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనేది. ఇట్ వాజ్ నాట్ ఎ లాస్ ప్రాజెక్ట్ ఎనీవేర్, నాట్ ఇన్ ఓటీటీ, నాట్ ఆన్ బాక్స్ ఆఫీస్ ఆర్ ఎనీథింగ్. బట్ ఎక్సీడింగ్లీ వెల్ పర్ఫామ్ చేయాలి అని కోరుకున్న దగ్గర అది అంతలా చేయకపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్. పరేషాన్లో డబుల్ ఇంజన్లో కరెక్ట్ అవ్వనిది
35లో ఏం కరెక్ట్గా జరిగింది? రిలీజ్ డేట్ అండ్ ఐ ఫెల్ట్ మోర్ పబ్లిసిటీ వాజ్ నీడెడ్. అంటే ఇప్పుడు కొత్త లెర్నింగ్ ఏంటంటే వాటికి పబ్లిసిటీ ఇంకా సరిపోలేదు అనేది ఒకటి అర్థమైంది. ఇప్పుడు గివెన్ ద టైమ్స్ దట్ వీఆర్ ఇన్, సినిమా కనిపించాలంటే మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది ఒక వేరే సినిమా అయిపోయింది. ఇప్పుడు సినిమా తీయడం ఒకటి, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో సినిమా తీసినట్టే. మేం చేసే పోస్ట్ ప్రొడక్షన్ అంటే కొన్ని మంది సినిమా షూట్ అవ్వగానే రిలీజ్ డేట్ 10 daysలో 20 daysలో అనౌన్స్ చేస్తుంటే షాక్ అయిపోతుంటాం. అరే ఏంట్రా కాపీ రెడీ చేసుకొని చూసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా, అంత ఫాస్ట్గా అనౌన్స్ ఎలాగా అనేది నాకు తెలియదు. కానీ మేమైతే ఒక సినిమా తీయడం, ఆ సినిమా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో సినిమాలో అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏంటంటే పబ్లిసిటీ అండ్ రిలీజ్ అనేది ఇంకో సినిమా తీసినట్టే. ఆ రేంజ్లో చేస్తే కానీ ఇప్పటికీ కంప్లైంట్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూస్తే కిందన విత్ సినిమా ఇస్ దిస్ అంటే, అరే మనం ఇంత చేసినాడికి ఏ సినిమా మనది అర్థం కాలేదా. ఇంకో కొన్ని ఉంటాయి. ట్రైలర్ ఎండింగ్లో మనం రిలీజ్ డేట్ బోల్డ్గా పెద్దగా వేస్తాం, వెన్ ఈజ్ ఇట్ రిలీజింగ్ అని వస్తుంది కిందన. వేసాం కదా, టైటిల్లో కూడా పెట్టాం కదా, కనిపించకపోతే అంటే వన్స్ యువర్ ఫిల్మ్ మేకర్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ బాదరింగ్ యూ బికాజ్ యూఆర్ అ వెరీ సెన్సిటివ్ క్యారెక్టర్. యాక్టర్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్ కావచ్చు. సో 1% గురించి కూడా ఆలోచించడం మొదలు పెడతాం. ఆ 1% గురించి ఆలోచించడం మొదలు పెట్టకుండా ఉండడమే లెర్నింగ్, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. బికాస్ మీరు ఇందాక చేస్తున్నప్పుడు ఆ మిల్లీ ఇంచ్ ఫ్రేమ్ ఏదో సెట్ చేస్తున్నారు, ఆ చిన్న మైన్యూట్ కరెక్షన్లో. ఆ హ్యాబిట్ ప్రతిదానికి అప్లై చేస్తూ ఉంటాం. ఈ ఒక్క ట్వీట్లో ఎందుకు ఇది ఇలా వచ్చింది అంటే మనం కరెక్ట్గానే ప్రొజెక్ట్ చేసాం, వీడికి ఇలా అర్థమైందా ఏంటి అనే దాని మీద ఒక అనాలిసిస్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు వాట్ ఇఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్, అప్పుడు దాన్ని మనం చేసిన దాంట్లో ఏదో తప్పుందేమో అనే లెవెల్లో ఇంకా అదొక ఇదే అయిపోయింది, శాపం అయిపోయింది అంతే ఫర్ బీయింగ్. యా. సో బేసికలీ యాక్టర్ అవ్వడం కోసం ప్రొడ్యూసర్ అయ్యారు కదా, అంటే టు ఫైండ్ ద రైట్ స్క్రిప్ట్స్ యా అండ్ ద రైట్ టీమ్స్. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? బికాస్ ప్రొడక్షన్లో కూడా యూ హ్యావ్ సీన్ సమ్ అదే హైస్ కదా. అదే నాకు మా దాంట్లో ఇప్పుడు మా దాంట్లో ఇంకోటి వస్తుంది, అందులో కూడా చేస్తున్నాం. గుడ్ స్క్రిప్ట్, గుడ్ డైరెక్టర్, టైటిల్ అనౌన్స్ అయిపోయిందా? లేదు ఇంకా. ఓకే. సో అది కూడా హ్యాపీ. బట్ అలా అని చెప్పి ఇంకా బయట వాళ్ళతో చేయలేమా అంటే ఇప్పుడు బికాజ్ 35తో నాకు ఒక ఫస్ట్ బ్రేక్ యాజ్ అన్ యాక్టర్, లేదా బాక్స్ ఆఫీస్ లెవెల్లో కానీ పబ్లిక్ ఐలో కానీ ఒక ఇది వచ్చింది. కాబట్టి ఇప్పుడు దాకా ఓన్లీ డైరెక్టర్స్ వ్యూ పాయింట్లో ఉన్నా, ఈ అబ్బాయి ఒకడు ఉన్నాడు వీడిని పెట్టుకోవచ్చు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు కొంచెం వైడర్ ఆడియన్స్ కానీ వైడర్ పీపుల్కి కానీ తెలుస్తున్నది. దట్స్ వై ఐ స్టార్ట్ గెటింగ్ సమ్ ఎంక్వైరీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో హోప్ఫుల్లీ మై చాయిస్ రేంజ్ విల్ ఇంక్రీస్. 3-4 కథలు, 2-3 కథలు వచ్చే దగ్గర అరే బాగాలేదు ఎలాగా అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక 5-6 లేదా 6-10 వస్తే అందులో ఒక్కటి అట్లీస్ట్ మనం దొరుకుతుంది. సో ఈ సక్సెస్ని నేను అలా యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నా. మా ప్రొడక్షన్లో నడిచేవి ఉంటాయి, వెదర్ నేను అందులో పార్ట్ ఉంటానా ఉండనా అనేది ద స్క్రిప్ట్ విల్ డిసైడ్ అండ్ ద డైరెక్టర్స్ చాయిస్ విల్ డిసైడ్. అంటే ఐ కాంట్ ఫోర్స్ మై సెల్ఫ్ ఇన్ టు ఎనీ ఫిల్మ్ విచ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు బి ఎ పార్ట్ ఆఫ్. అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ కొన్ని మందికి క్యాన్వాస్ లెవెల్లో సూట్ అవ్వవు. మనం దానికి ప్రోస్థెటిక్స్ వేసి అది చేసి చేసినా కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు, అలా కరెక్ట్ ఉండదు. సో ఎవ్రీ స్క్రిప్ట్ విల్ కమ్ లుకింగ్ అవుట్ ఫర్ ఇట్స్ యాక్టర్స్ అన్నట్టు. నిన్న ఒక మెసేజ్ చూసాయి, మిమ్మల్ని తప్పితే ఇంకెవరిని ప్రసాద్ రోల్లో చూడలేము. దట్స్ వెరీ సాటిస్ఫాక్టరీ. సో అలాగా అవుతూ ఉంటాయి. అవి జరిగినప్పుడు మా దాంట్లో వెన్ ఐ ఫైండ్ ద గుడ్ స్క్రిప్ట్స్ ఐ ఆబ్వియస్లీ బీ పార్ట్ ఆఫ్ దెమ్. యాక్చువల్లీ దేర్ ఇస్ వన్ మోర్ స్క్రిప్ట్, అందులో ఐ మైట్ హ్యావ్ అ రోల్ బట్ ఇట్స్ నాట్ అ extremely prominent role, but I want to be part of that script because it's a beautiful script. And that also maybe very soon will announce, and that's also a very good script. So ala baitavi now is I think is going to be a exciting time to vere productions lo gani vere directors coming out and telling me stories. I'm just thinking that range of stories will increase, number of stories will increase, and I can choose the better ones ani నాని గారు స్పీచ్లో అన్నట్టు అది అలా మైండ్లో ఉండిపోయింది. అంత స్పీచ్ అయిపోయాక ఐ హోప్ యూ డూ ద రైట్ ఫిల్మ్స్ అండ్ ద రైట్ స్క్రిప్ట్స్ అని అన్నారు. దట్స్ ఆల్సో లిటిల్ లైక్ యా. ఏమున్నాయి యాక్టర్గా ఏమున్నాయి లైనప్లో? యాక్టర్గా ఒక వెరీ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది లీడ్గా. ప్రసాద్ని చూసిన వాళ్ళు 35లో ప్రసాద్ని చూసిన వాళ్ళు షాక్ అయ్యే ఒక వేరే క్యారెక్టర్ది ఒకటి ఉంది.
షూట్ అయిపోయింది, ఓకే. షూట్ అయిపోయింది, రెడీ టు రిలీజ్. అండ్ దేర్ ఇస్ అనదర్ ఫిలిం దట్ ఐమ్ ఆల్సో డూయింగ్ ఇన్ విచ్ ఐమ్ వెరింగ్ వెరీ ప్రామినెంట్ రోల్. దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ నాట్ అవర్ ప్రొడక్షన్. ఈ రెండు ఉన్నాయి, దేర్ సమ్ ఇన్ డిస్కషన్. సూపర్ ఆన్ దాట్ నోట్ హ్యాపీగా ఉంది. లైక్ చాలా రోజుల తర్వాత లైక్ ఫస్ట్ బ్రేక్ కదా, ప్రాపర్లీ బ్రేక్ ఇన్ ద సెన్స్ మీకు లైక్ మన ఇంటరాక్షన్స్లో ఇంతకు ముందు మీ లోపల నాకు ఒక యాంగ్స్ట్ అనిపించేది. అవునా? ఓకే, యా, లైక్ అరే మంచి సినిమాలు తీస్తున్నాము, మంచి క్వాలిటీ స్టోరీ టెల్లింగ్కే వీఆర్ స్టాండింగ్ అప్, కానీ అంత రికగ్నిషన్ రావట్లేదు ఏంటి, రావాల్సినంత రికగ్నిషన్. లైక్ నాట్ జస్ట్ యాంగ్స్ట్ ఇన్ ద సెన్స్ సిస్టమ్ మీద, లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్ కదా. ఆడ్స్ ఆర్ వెరీ ఆడ్స్ మీద, నాట్ ఎట్ పీపుల్, ఆడ్స్ మీద అంతే. ఇప్పుడు యాంగ్స్ట్ తగ్గిందా? తగ్గడం అంటే ఎఫర్ట్స్ పెంచాలి, ఇంకా ఆ ఆడ్స్ని కూడా ఎంతో కొంత మనం వీ షుడ్ టేక్ దెమ్ ఇన్ టు కన్సిడరేషన్, ప్లే ఆర్ ఏ గేమ్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యావింగ్ టు ఎక్సర్సైజ్ ఆర్ ఎఫర్ట్స్ ఇన్ ద రైట్ రిలీజ్ విండో కావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ క్రిటికల్ బికాస్ ఫైనలీ ఇట్స్ అ కమర్షియల్ ఎంటిటీ. తీసుకెళ్ళి సినిమా మనం ఫెస్టివల్స్లో పెట్టట్లే, తీసుకెళ్ళి కమర్షియల్ కన్సంప్షన్ కోసం పెడుతున్నాం ఏ సినిమా అయినా. సో అక్కడ పెట్టినప్పుడు వేరే ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ అవుతాయి. వేరే సినిమాలు ఏమున్నాయి, దానివల్ల మనకి ఎన్ని థియేటర్స్ వస్తాయి, లేదా ఈ టైం మేము 15th August రావాల్సింది, ఇఫ్ యూ నో, రాలేకపోయాం ఎందుకంటే యూఎస్లో 20 థియేటర్లు వస్తాయన్నారు, ఇండియాలో కూడా 7 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఇన్ని థియేటర్సే వస్తాయన్నారు. సో అప్పుడు వస్తే అదొక క్యాల్కులేషన్, వస్తే అన్ని సినిమాల్లో మంది బెటర్గా పర్ఫామ్ చేస్తే దాని నుంచి వచ్చే ఇంక్రీజ్ ఇన్ థియేటర్స్ ఏమైనా, స్క్రీన్స్ ఏమైనా వస్తుందా అనేది ఒక క్యాల్కులేషన్. ఆ రిస్క్ తీసుకోవాలా వద్దా అనేది. సో ఇప్పుడు 7 ఫిల్మ్స్, ఒక 2-3 ఫిల్మ్స్ మీద అయితే ఛాన్స్ తీసుకుందాం అనుకున్నాం. 7 వచ్చినప్పటికీ ఏదైనా అవ్వచ్చు అని చెప్పి మేము పుష్ అయ్యాం. వీ ఫౌండ్ బెటర్ విండో అండ్ వీ కేమ్. సో ఇంకా నాకు అర్థమైంది, అండ్ నౌ ఇట్స్ అ ఫుల్ సర్కిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్. ఐమ్ షూర్ దేర్ ఇస్ అ లాట్ మోర్ టు లెర్న్, అండ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ అవి కానీ దస్ టూ మచ్ టు గెట్ ఎ గ్రాస్ప్ ఆన్. అవన్నీ తెలుసుకున్నాక ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందేమో. ఫర్ నౌ we good to go in terms of comfortable space to have a new start as an as an actor ga naku it's a very good time to be in. సూపర్. ఇట్లాంటి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉండండి. అండ్ నాకు చెప్పారు కదా, ఆ హార్డ్ వర్క్తో ఆర్ట్స్ని కూడా కంట్రోల్లోకి తీసుకోండి. కంట్రోల్ కాదు, ప్రయత్నించడం. ఎందుకంటే అవి నేచర్ ఆర్ట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వర్షాలు సినిమా బాగుంది, టాక్ అదిరిపోయింది, రివ్యూస్ బాగున్నాయి, పబ్లిక్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్ ఉంది, బట్ వర్షాలు పడుతున్నాయి, మనం ఏం చేయగలం దానికి? వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి వర్షాల్లో మా సినిమా వెళ్ళి చూడండి అని మనం ఏమి చెప్పలేము. ఇట్స్ లైక్ వీలైనంత వరకు హార్డ్ వర్క్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ. ఇంకా హార్డ్ వర్క్ అండ్ ఆలోచన, ఎఫర్ట్, అండ్ బ్రెయిన్ లేజీ ఉండకూడదు. ఎంత చేయగలమో మన అండర్స్టాండింగ్ మీద అంత అన్ని డిస్కషన్స్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ కమ్యూనికేషన్, అండ్ టు బి ఏబుల్ టు ఫైండ్ డైరెక్టర్స్ హూ ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్. ఏంటి 2 minutes ఉంది కదా బ్రో? 2 minutes. ఆ డైరెక్టర్స్ ఎవరైతే ఎక్కువ కమ్యూనికేషన్కి విల్లింగ్నెస్ చూపెడతారో ఇట్స్ వెరీ గుడ్, బికాస్ నోబడీ ఈస్ గాడ్. ప్రొడ్యూసర్ ఇస్ నాట్ గాడ్, యాక్టర్ ఇస్ నాట్ గాడ్, డైరెక్టర్ ఇస్ నాట్ గాడ్. వీళ్ళందరూ ఒక టీంలా వచ్చి కమ్యూనికేట్ చేసుకొని ది పర్ఫెక్ట్ మిక్స్ ఫైండ్ చేయడంలో బ్యూటీ ఉంది. యాక్చువల్లీ సినిమా ఇస్ అ వెరీ ఎక్సైటింగ్ మీడియం. సినిమా ఇస్ వేర్ వండర్స్ హ్యాపన్. ఆ 2 hours ఆ రూమ్లో కూర్చొని చూస్తుంటే ఏవేవో అవుతాయి అసలు. అంటే ఇంపాసిబుల్ థింగ్స్ కెన్ హ్యాపన్ అండి, మిరాక్యులస్. ఐ ఫీల్ కొన్ని సినిమా పార్టీస్ లాంటి సినిమా చూసినప్పుడు నాకు అయిన ఫీలింగ్స్ నేను చెప్పలేను. అవి ఓన్లీ తీసి చూపెట్టాలి. మాటలో నెరేట్ చేసినా రాదు, పెయింటింగ్ తీసినా రాదు. ఇన్ని క్రాఫ్ట్లు కలిసి అక్కడ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి స్క్రీన్ మీద. దట్స్ వేర్ ద బ్యూటీస్. అండ్ అదొక ఎడిక్షన్ స్టార్ట్ అయితే ఇంకా యూ జస్ట్ కీప్ మేకింగ్ ఫిల్మ్స్ అంతే. సూపర్. అట్లానే ఆ ఎడిక్షన్ని, ఆ ప్యాషన్, ఆ ఎక్సైట్మెంట్ ఉంది కదా, దాన్ని అట్లానే పెట్టుకుని హార్డ్ వర్క్ చేస్తూ ఇంకా మంచి సినిమాలు మాకు ఇస్తూ ఉంటారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ విశ్వదేవ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. ఆల్ ద గుడ్. లైక్వైస్. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.